నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో సూపర్ హెల్దీ డ్రింక్ని చూపించబోతున్నానండి. మీకు తెలుసా, ఈ ఒక్క గ్లాస్ జ్యూస్తో ఎన్నో ప్రయోజనాలు, మరెన్నో ఆరోగ్య లాభాలు. ముఖ్యంగా ఈ జ్యూస్ పోషకాల లోపాన్ని దూరం చేయడంలో ఎక్సలెంట్గా పనిచేస్తుంది. మనలో ఎంతో మందికి జుట్టు రాలిపోయే సమస్య ఎక్కువగా ఉంది. కనీసం ఒక 10 మందిలో 7గురికైనా జుట్టు రాలిపోతూ ఉంటుంది. అలాంటి వారు ఇంట్లోనే ఈ జ్యూస్ని చేసుకొని రోజు ఉదయం తీసుకోవాలి. కానీ ఒక 15 రోజుల్లోనే రిజల్ట్ ఉంటుంది. ఇది రోజు తాగారంటే మీకు ఆ డిఫరెన్స్ అనేది క్లియర్గా తెలుస్తుందండి. ఇది నిజంగా నిజం. నేను పర్సనల్గా ఈ డ్రింక్ని ట్రై చేశాక రిజల్ట్ చూసిన తర్వాతే మీకు ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. ఇది కేవలం జుట్టు రాలడాన్ని ఆపడమే కాదు, శరీరానికి ఎన్నో పోషకాలను అందించి హెల్తీగా చేస్తుంది. మీలో ఎవరైనా జుట్టు రాలిపోతున్నా లేదా పోషకాల లోపం ఉన్నా రోజు ఉదయం పూట ఈ డ్రింక్ని తీసుకోవడం అలవాటు చేసుకోండి. చాలా చాలా మంచిది. మరి ఎన్నో గొప్ప పోషకాలను అందించి ఈ సూపర్ హెల్తీ డ్రింక్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఒక గిన్నెలోకి ఒక 4 బాదం పప్పు పలుకుల్ని, మరో 4 జీడిపప్పు పలుకుల్ని తీసుకోండి. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ పాంప్కిన్ సీడ్స్ని, మరొక టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్ని తీసుకోండి. అలాగే ఒక 2 వాల్నట్స్ ముక్కల్ని, ఒక టీ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ని అంటే అవిసె గింజలను తీసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కడగండి. నేను ఇంట్లో ఎలా అయితే చేసుకుంటానో అదే ప్రాసెస్ని చూపిస్తున్నానండి. మీకు ఇలా కడగడం ఇష్టం లేకపోతే డైరెక్ట్గా అయినా చేసుకోవచ్చు. ఇలా కడిగాక ఇందులోకి ఒక టీ స్పూన్ నువ్వులను, మరొక టీ స్పూన్ చియా సీడ్స్ని తీసుకోండి. అలాగే స్వీట్ కోసం ఒక 3-4 ఖర్జూర పండ్లను తీసుకోండి. ఇక్కడ నేనైతే ఒక 3 ఖర్జూర పండ్లను గింజలు తీసేసి తీసుకుంటున్నాను. ఈ 3 ఖర్జూర పండ్లతో స్వీట్ అనేది మైల్డ్గా ఉంటుంది. అదే మీకు స్వీట్ కొంచెం ఎక్కువగా ఉండాలంటే 4 వరకైనా తీసుకోవచ్చు. సో ఇలా తీసుకుని ఇప్పుడు ఇందులోకి ఇవి మునిగేటంత వరకు నీళ్ళను తీసుకొని రాత్రంతా నానబెట్టండి. మనం ఉదయం పూట జ్యూస్ని చేసుకుంటాం కాబట్టి ఇలా మనం రాత్రి పడుకునే ముందు వీటిని తీసుకుని ఇలా నానబెట్టామంటే ఉదయానికి చక్కగా నానతాయి. కనీసం ఒక 6 నుండి 8 గంటల పాటైనా నానబెట్టాలి. మర్నాడు ఉదయం చూస్తే చూడండి, అన్నీ చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు వీటిని జ్యూసర్ మిక్సీ గిన్నెలోకి తీసుకుందాం. అలాగే ఇందులోనే నేను క్యారెట్ని తీసుకుంటానండి. ఇంట్లో బనానా అవైలబుల్లో ఉంటే బనానా వాడతాను, లేదంటే క్యారెట్ని నేను ఇంట్లో ఎప్పుడు స్టాక్గా ఉంచుతాను కాబట్టి క్యారెట్ లేనప్పుడు బనానా తీసుకుంటాను. అలాగే ఇది ఆప్షనల్ అండి. మీరు కావాలంటే క్యారెట్, బనానా, యాపిల్ ఇలా ఏవి వేయకుండా డ్రై ఫ్రూట్స్ని జ్యూస్లా చేసుకునైనా తాగొచ్చు. సో ఇలా పీలప్ చేసేసి కట్ చేశాక వీటిని మిక్సీ గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు అంటే 200 ml వరకు నీళ్ళను తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. చాలామంది జుట్టు రాలిపోతుందని హెయిర్ ప్యాక్స్, ఆయిల్ వంటివి ఎక్కువగా వాడతారు. అలా కాకుండా పోషకాల లోపాన్ని దూరం చేయడానికి ఇలా ఈ జ్యూస్ని చేసుకుని తాగామంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి. మొదట్లో ఒక 15-20 రోజుల వరకు రోజు ఈ జ్యూస్ని తీసుకోండి. ఆ తర్వాత వారం నుండి వారానికి ఒక 2-3 సార్లు తీసుకున్నా సరిపోతుంది. ఈ జ్యూస్ని మనం ఉదయం పూట తీసుకున్నాక మీరు బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటే గంటన్నర తర్వాత లైట్గా బ్రేక్ఫాస్ట్ చేస్తే సరిపోతుంది. లేదా మీకు ఈ జ్యూసే హెవీగా అనిపిస్తే డైరెక్ట్గా 12 గంటలకి లంచ్ తీసుకోవచ్చు. నేనైతే మొదట్లో ఈ జ్యూస్ని ఒక 15 రోజులు రోజు తీసుకొని ఆ తర్వాత వారం నుండి వారానికి 2-3 సార్లు తీసుకుంటున్నాను. మిగతా డేస్లో నేను క్యారెట్, బీట్రూట్ జ్యూస్ని ప్రిపేర్ చేసుకుంటానండి. మీకు మరొక వీడియోలో నేను చేసుకునే క్యారెట్ జ్యూస్ని కూడా మీతో షేర్ చేస్తాను. సో మీలో కూడా ఎవరికైనా హెయిర్ ఫాల్ సమస్య ఎక్కువగా ఉంటే ఈ జ్యూస్ని ఒక 15-20 రోజులు రోజు తీసుకోండి. ఆ తర్వాత వారం నుండి వారానికి ఒక 2-3 సార్లు తీసుకున్నా జుట్టు రాలకుండా హెల్దీగా పెరుగుతుంది. ఈరోజు చెప్పుకున్న ఈ హెల్దీ జ్యూస్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మీకు వచ్చిన రిజల్ట్ని కింద కామెంట్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి హెల్దీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.